తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. క్రికెట్ ప్రపంచంలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే మెగా ఈవెంట్లో ఈ రెండు జట్లను ఒకే గ్రూప్లో పెడతారు. మ్యాచ్ ఎక్కడైనా, ఈవెంట్ ఏదైనా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే స్టేడియం నిండిపోవాల్సిందే, టీవీలకు అతుక్కుపోవాల్సిందే. అదే ఇప్పుడు రాను రాను కమర్షియల్గా మారింది. ఎంతలా అంటే మరికొన్ని రోజులలో జరగనున్నటువంటి T20 ప్రపంచ కప్లో భారత్ పాక్ మ్యాచ్ రద్దయితే అక్షరాల 4,500 కోట్ల రూపాయల నష్టం రానుంది. T20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగేటువంటి సమరం ఇది కేవలం ఒక క్రీడా ఘట్టం కాదు, యావత్ టోర్నమెంట్కు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేటువంటి అంశం. ప్రసార హక్కుల విలువను నిర్దేశించే చిన్న దేశాల క్రికెట్ బోర్డులకు నిధులు సమకూర్చే ఈ మ్యాచ్ను నిర్వహించడం ఐసీసీకి అత్యంత కీలకం. ఇలాంటి కీలక సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టు ప్రపంచ కప్లో పాల్గొనడానికి అనుమతించినా భారత్తో మ్యాచ్ విషయంలో స్పష్టతనివ్వకపోవడంతో ఐసీసీ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం రాజకీయ అంశం కాదని, దీని వెనుక భారీ ఆర్థిక లెక్కలు ఉన్నాయని హెచ్చరిక రూపంలో ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే ఒక T20 మ్యాచ్ విలువ అక్షరాల $500 మిలియన్, అంటే సుమారు 4,500 కోట్ల బిజినెస్. ప్రసార హక్కులు కానీ, ప్రకటనల ద్వారా కానీ ఆదాయం, స్పాన్సర్షిప్, టికెటింగ్, బెట్టింగ్ వంటి అన్ని వాణిజ్య కార్యకలాపాలను కలిపితే ఈ స్థాయిలో ఆదాయం సమకూరుతుందట. ప్రపంచ క్రికెట్లో మరే మ్యాచ్కు ఇంతటి ఆర్థిక విలువ లేదు. ప్రసారకర్తలకు ఈ మ్యాచ్ ఒక బంగారు బాతు లాంటిది. ఈ మ్యాచ్ సమయంలో 10 సెకండ్ల యాడ్ స్లాట్ను 25 లక్షల నుంచి 40 లక్షల వరకు పలుకుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే టోర్నమెంట్ ఆర్థిక స్వరూపమే మారిపోతుంది. సో ఇక ఈ మ్యాచ్ రద్దయితే తక్షణమే భారీ నష్టాన్ని చవిచూసేది ప్రసార హక్కులు పొందినటువంటి సంస్థ. ఒక్క మ్యాచ్తోనే వారికి సుమారు 300 కోట్ల ప్రకటనల ఆదాయం దూరమవుతుంది. ఇప్పటికే జియో స్టార్ వంటి బ్రాడ్కాస్టర్లు నష్టాల కారణంగా ఐసీసీ నుంచి రాయితీ కోరినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ రద్దు వారి వాదనకు మరింత బలం చేకూరుస్తుంది. ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్ విలువ సుమారు 138.7 కోట్లుగా అంతర్గతంగా లెక్కిస్తారు. ప్రసారకర్తల నుంచి ఒత్తిడి పెరిగితే ఆ ఆర్థిక భారాన్ని ఐసీసీ మోయాల్సి వస్తుంది. ఫలితంగా సభ్య దేశాలకు పంచే ఆదాయంలో కోత పడుతుంది. దీని ప్రభావం భారత్ పాకిస్తాన్తో పాటు ఐసీసీ నిధులపైన ఆధారపడిన చిన్న దేశాలపైన తీవ్రంగా ఉంటుంది. అంచనాల ప్రకారం మ్యాచ్ రద్దయితే భారత్ పాకిస్తాన్ బోర్డులకు ప్రత్యక్షంగా పరోక్షంగా చెరో 200 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని భారత్ తట్టుకోగలిగిన పాకిస్తాన్ బోర్డు మాత్రం అస్తిత్వానికే ఇది పెద్ద పెను ప్రమాదంగా మారనుంది. మరొక పక్క ఈ మ్యాచ్ రద్దయితే పాకిస్తాన్కు ఎంత భారం పడుతుంది అనేది తెలుసుకుంటే ఐసీసీ మొత్తం ఆదాయంలో పీసీబీకి 5.75% వాటా లభిస్తుంది. ఈ నిధులు సక్రమంగా అందాలంటే ఐసీసీ నిబంధనలను పాటించడం తప్పనిసరి. స్వచ్ఛందంగా మ్యాచ్ నుంచి తప్పుకుంటే అది ఫోర్స్ మేజర్ కిందకు రాదు. దీనివల్ల బీమా రక్షణ ఉండదు, చట్టపరమైన మినహాయింపులు వర్తించవు. ఐసీసీ సభ్యుల భాగస్వామ్య ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు టోర్నమెంటు చెల్లింపులను నిలిపివేయడం, అదనపు జరిమానాలు విధించడం, ప్రసారకర్తల నుంచి దావాలను ఎదుర్కోవడం వంటి తీవ్ర పరిణామాలు కూడా ఎదురవుతాయి. ఆర్థిక నష్టాల కన్నా ప్రమాదకరమైనది ప్రతిష్టకు భంగం కలగడం. పాకిస్తాన్ మ్యాచ్లు రిస్క్ అసెట్స్గా మారితే భవిష్యత్తులో ప్రసార హక్కుల విలువ తగ్గిపోతుంది, స్పాన్సర్ల ఆసక్తి సన్నగిలుతుంది. ఈ ఒక్క మ్యాచ్ను వదులుకోవడం వల్ల కలిగే నష్టం కొన్ని సంవత్సరాల పాటు పీసీబీని వెంటాడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కలన్నిటికీ మధ్య కేవలం ఈ మ్యాచ్ కోసమే విమానాలు, హోటళ్లు బుక్ చేసుకున్న వేలాది మంది అభిమానుల నష్టం వర్ణాతీతం. ఇలాంటి పరిస్థితులలో భారత్తో మ్యాచ్ను పాక్ వదులుకుంటుందా అనేది ప్రశ్నగా మారింది. చూడాలి మరి. దీనికి మరికొన్ని రోజుల్లోనే పరిష్కారం లభించనుంది.